Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ జిఆర్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ న్యూస్లో ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే కేరళకు చెందిన నిమిషప్రియ అనే ఉమెన్కి యెమెన్ దేశంలో మరణదండన విధించారు. అసలు ఈ నిమిషప్రియ ఎవరు? తను యెమెన్ దేశంకి ఎందుకు వెళ్ళింది? మరణదండన ఎందుకు విధించారు? అది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ఎంటర్. ఈ కేరళకి చెందిన చాలామంది వ్యక్తులు, అక్కడున్న సిటిజన్స్, వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి జాబ్స్ చేయడానికి వెళ్తారు. సో నిమిషప్రియ కూడా 2008లో నర్సింగ్ కంప్లీట్ చేసుకున్నది. నర్సింగ్ కంప్లీట్ చేసుకొని యెమెన్ దేశంకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఒక హాస్పిటల్లో నర్సులా జాయిన్ అయ్యింది. కొన్ని సంవత్సరాలు హాస్పిటల్లో నర్సులా వర్క్ చేసిన తర్వాత షీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హర్ ఓన్ హాస్పిటల్. కానీ యెమెన్ దేశానికి చెందిన లాస్ అండ్ రూల్స్ ఫారినర్స్కి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. అక్కడ ఉన్న లాస్ ఒప్పుకోవన్నట్టు అంత ఈజీగా ఏముండవు. సో నిమిషప్రియకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, యెమెన్ సిటిజన్. ఆ యెమెన్ సిటిజన్ దగ్గర నుండి హెల్ప్ తీసుకున్నది టు ఎస్టాబ్లిష్ హర్ ఓన్ హాస్పిటల్. హెల్ప్ తీసుకున్నది, హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఈ వ్యక్తి తర్వాత ఏం చేసిండంటే తనని, నిమిషప్రియని సెక్షువల్గా, మెంటల్గా హరాస్ చేయడం స్టార్ట్ చేసిండు. నిమిషప్రియకు చెందిన ట్రావెల్ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్స్ అన్నీ లాక్కోవడం జరిగింది. అంతలా హెరాస్ చేస్తుండు కాబట్టి నిమిషప్రియ ఈ వ్యక్తి పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రివర్స్గా నిమిషప్రియ మీదనే కేసు వేసారు. పోలీస్ కూడా హెల్ప్ చేయకపోయేసరికి తనకు వేరే దారి తోచగా ఆ వ్యక్తి దగ్గర నుండి తన ట్రావెల్ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్స్ తీసుకోవాలని నిద్రమత్తు బిళ్ళలు ఉంటాయిగా, సెడేటివ్స్, ఆ వ్యక్తికి ఇచ్చింది. సో అతను నిద్రమత్తులో ఉంటాడు, నా ట్రావెల్ డాక్యుమెంట్స్ అండ్ నా పాస్పోర్ట్స్ తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు అని అనుకున్నది. కానీ తనిచ్చిన నిద్రమత్తు బిళ్ళలు, ఆ సెడేటివ్స్ ఓవర్ డోస్ కావడం ద్వారా ఆ మనిషి చనిపోవడం జరిగింది. తనకు తెలిసి చేసిందో తెలియక చేసిందో మనకు తెలియదు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తన పైన మర్డర్ కేసు వేసారు. సో అన్నీ అక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో నిమిషప్రియ మీద మర్డర్ కేసు వేసారు. నిమిషప్రియ ఎక్స్ప్లెయిన్ చేసింది పోలీస్కి, అక్కడున్న ఇండివిజువల్స్కి ఎక్స్ప్లెయిన్ చేసింది. అయినా ఎవరు నమ్మలేరు, ఇంకా నమ్మట్లేరు. అయితే క్షమాభిక్ష కోరింది. కానీ అక్కడున్న లాస్ అండ్ రూల్స్ ఒప్పుకోవట్లేవు. ఎందుకంటే యెమెన్ దేశం ఒక ఇస్లామిక్ స్టేట్, థియోక్రటిక్ స్టేట్. అక్కడున్న వాళ్ళందరూ ఇస్లాం రిలీజన్కి చెందిన వాళ్ళు వాళ్ళ ఇస్లామిక్ లాస్ని చాలా పద్ధతిగా ఫాలో అవుతారు. వాటిని అస్సలు బ్రేక్ చేయరు. సో ఇప్పుడు నిమిషప్రియకి క్షమాభిక్ష ఇస్తారా, ఇయ్యరా? మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చాలా ట్రై చేస్తారు టు ప్రొటెక్ట్ నిమిషప్రియ. అండ్ నిమిషప్రియని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు, నిమిషప్రియ ఇంటర్నేషనల్ వర్కింగ్ కౌన్సిల్ అని. అండ్ నిమిషప్రియని ప్రొటెక్ట్ చేయడానికి ఇరాన్ దేశం కూడా రంగంలోకి దిగింది. ఈ ఇస్లామిక్ స్టేట్, యెమెన్ దేశం ఒక ఇస్లామిక్ స్టేట్, అండ్ వాళ్ళు లాస్ని 2 టైప్స్గా ఫాలో అవుతారు. ఒకటి ఖాసీస్ అండ్ ఇంకొకటి దియా. ఒకటి ఖాసీస్, ఇంకొకటి దియా. ఒకటి ఏంది ఖాసీస్, ఇంకొకటి దియా. ఇస్లామిక్ లాని 2 టైప్స్గా, 2 కేటగిరీస్లో ఫాలో అవుతారు, ఖాసీస్ అండ్ దియా. ఖాసీస్ అంటే ఏంది? ఇప్పుడు ఒక పర్సన్ నష్టపోయిండు, ఒక పర్సన్ని ఇంకో పర్సన్ మర్డర్ చేసిండు. ఆ టైంలో ఈ విక్టిమ్ లేదా విక్టిమ్కి చెందిన రిలేటివ్స్, ఫ్యామిలీ ఉంటుందిగా, వాళ్ళు
ఆ పర్సన్ని, మర్డర్ చేసిన పర్సన్ని ఎలాగైనా శిక్షించవచ్చు. రివెంజ్ మోడ్. ఇప్పుడు ఈ పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి. పర్సన్ ఏ ఈ అమ్మాయి మీద యాసిడ్ పోసి చంపేసిండు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఈ అబ్బాయిని ఎలాగైనా చంపొచ్చు. యాజ్ దే ఆర్ వాంటెడ్. మేము కూడా యాసిడ్ పోసి చంపుతామని వీళ్ళకి అనిపిస్తే అలా శిక్షించవచ్చు. దట్ ఈస్ కాసిస్, దట్ ఈస్ రివెంజ్ మోడ్. ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ ఇంకో ఆ పర్సన్ని, ఓకేనా, హాని కలిగించిన పర్సన్ ఉంటాడుగా, ఆ పర్సన్ని ఎలాగైనా శిక్షించవచ్చు. నీకు ఎలా అనిపిస్తే అలా శిక్షించవచ్చు. దట్ ఈస్ కాసిస్. దియా అంటే ఫర్గివ్నెస్. విక్టిమ్ ఫ్యామిలీస్ హాని చేసిన పర్సన్ని ఫర్గివ్ చేయొచ్చు, క్షమించవచ్చు. కానీ కొంత కంపన్సేషన్, కొంత అమౌంట్ తీసుకుంటారు ఈ విక్టిమ్ ఫ్యామిలీస్. ఎవరి దగ్గర నుండి? ఈ మర్డర్ చేసిన వ్యక్తి లేదా యాసిడ్ పోసిన వ్యక్తి, వీళ్ళ దగ్గర నుండి. ఈ 2 విధాల వాళ్ళు ఫాలో అవుతారు. వీటిని వాళ్ళు వయోలేట్ చేయరు. మరి ఇప్పుడు నిమిషప్రియ కేసులో ఏమవుతుందో ఇంకా ఎవరికి తెలీదు. ఇప్పటికైతే ఆ కేస్ ఆపేయడం జరిగింది, దాని మీద చర్చలు ఆపేయడం జరిగింది. దాన్ని మనం ఫర్దర్గా కంటిన్యూ అయ్యేటట్టు చూడాలి. లేదంటే ఇప్పుడు 1 నెలలోపు ఫైనల్ డెసిజన్ రాకపోతే నిమిషప్రియకు ఉరిశిక్ష కన్ఫర్మ్ అయిపోయినట్టే. మరి ఏమవుతుందో చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద పాజిటివ్ రిజల్ట్స్. ఓకే ఫ్రెండ్స్, షేర్ దిస్ వీడియో టు రీచ్ ఆల్ ద పీపుల్.